దేవుని మాట ఆంద్రే విన్నాడు. 2 ఆంద్రే మాట పేతురు విన్నాడు. ఈరోజు నీ మాట వినాలంటే ముందు మనం ఎవరి మాట వినాలి? ఎవరితో సహవాసం చేయాలి? ఎవరి సన్నిధిలో కన్నీరు కార్చాలి? ఎవరితో మనము సహవాసం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం కలిగి కన్నీరు కార్చండి. గ్రామంలో ఉన్న అనేక మందిని యేసు దగ్గరికి ప్రభు తీసుకొస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పగలరు. హల్లెలూయా. ప్రియరా, మొట్టమొదటిగా యేసు ప్రభు వారికి హృదయంలో చోటిచ్చింది ఆంద్రేయ గారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నమ్ముకుని ప్రభులోకి వచ్చాడో వెంటనే పేతురు గారు ఏం చేశాడండి? అనుసరించడం ప్రారంభించాడు. రెండోది ఏం చేశాడు చెప్పండి? అతనిలో ఉన్న లక్షణము వెంబడించాడు. ఎవరిని వెంబడించాడు చెప్పండి? యేసయ్యని వెంబడించాడు. అతనిలో ఉన్న గుణ లక్షణాల్లో రెండవ లక్షణం ఏమిటంటే యేసు ప్రభువాన్ని వెంబడించుట. ఈరోజు మనము ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనం ఎవరితో కలిసి ఉన్నాం?